విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారికి కేశినేని చిన్ని టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ కార్పొరేటర్ మంటి కోటేశ్వరరావు, వైసీపీ ఎస్సీ సెల్ స్టేట్ ప్రధాన కార్యదర్శి మధిర ప్రభాకర్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఏలూరు వెంకటేశ్వరరావు తదితరులు టీడీపీలో చేరారు. ఈ ముగ్గురు వైసీపీ వీడటంతో వీరికి మద్దతుగా 38వ డివిజన్, 39వ డివిజన్, 55వ డివిజన్ నుంచి దాదాపు 450 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి. నాయకులు వైకాపాకు చెందిన ప్రముఖ నాయకురాలు ప్రధాన కార్యదర్శి మునెమ్మ గారు, అంతేకాకుండా కిరణ్ గారు, యేసు గారు అందరూ కాకుండా మరికొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరికీ ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా వారి సేవలు తెలుగుదేశం పార్టీ వినియోగించుకుంటుంది. మంచి ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని వారందరూ తలంచి వాళ్ళు చాలా కాలం నుంచి వైకాపాలో ఉన్న రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అభివృద్ధి కోసం, మన అమరావతి కోసం, మన విజయవాడ నగరాభివృద్ధి కోసం వారు ఎంతో మంచిగా మా పార్టీలోకి వస్తున్నందుకు, మా కుటుంబంలోకి వస్తున్నందుకు వారందరికీ ఇదే ఆహ్వానం. తప్పకుండా ఇవాళ రేపు జరగబోయే మే 13న జరగబోయే ఎలక్షన్స్లో నేను కానీ, మా కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కానీ విజయవాడ పశ్చిమ నియోజక అభ్యర్థికే కట్టుబడి ఉన్నాం. వీరందరినీ మాతో పాటు మరో నాయకుడు సుబ్బారావు గారు, మేము ముగ్గురం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా 38, 39 డివిజన్లు మొత్తం వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి వచ్చారు. అక్కడ నాయకులు కాదు కదా, సామాన్య కార్యకర్తలు కూడా లేరు. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. దీనికి విశేషంగా కృషి చేసిన సుబ్బారావు గారికి, అంతేకాకుండా ఆ డివిజన్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం రాబోయే కాలంలో ఈ 8 రోజులు కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత ఘనంగా ఏ సభలోకి, ఈ కౌరవ సభలోకి నేను రానన్నారో అటువంటి సభలో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని, ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించి ఘనంగా వారిని అసెంబ్లీకి పంపిద్దామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఎన్ని సంవత్సరాలు వేచిన శుభ పరిణామం రాబోతుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. మేము రాగానే చంద్రబాబు నాయుడు గారు అమరావతే కాకుండా, పోలవరమే కాకుండా అభివృద్ధి, సంక్షేమం, మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా. అందరికీ ఇదే మా ఆహ్వానం. మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని ఇది మిమ్మల్ని స్వాగతిస్తూ మాట్లాడతారు. ప్రభాకర్